హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ముందుగా అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ప్రతిరోజు కూడా పేపర్ విశ్లేషణ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ అంశాలు కూడా మనము చర్చించుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 14th జనవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చర్చించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మొదటగా అంతర్జాతీయ, జాతీయం మరియు ఇతర అంశాలకు సంబంధించిన ముఖ్య అంశాలు చూద్దాము. సో తమిళనాడు రాష్ట్రంలో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు అనే ప్రత్యేక కార్యక్రమాలు ఎన్ని రాష్ట్రాల్లో నిర్వహించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇటీవల? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 64 గ్రామాలలో. వివరాలు చూద్దాం. తమిళనాడులో పొంగల్ వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 64 ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భారీ ఏర్పాట్లు చేశారు. అవనీయపురం, పాలమేడు, అనంగనల్లూరులో జరిగే జల్లికట్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఇప్పటికే తమిళనాడు చేరుకున్నారు. జల్లికట్టులో పాల్గొనేందుకు 3,400 మంది యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2,600 ఎద్దులు ఈసారి జల్లికట్టులో పాల్గొనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, 2019 జనవరి 18 నుంచి 20వ తేదీ వరకు ఏ రాష్ట్రంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరగనుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో. వివరాలు చూద్దాం. జనవరి 18 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరగనుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సదస్సుకు 19వ తేదీన అన్నా హజారే హాజరవుతారు. 20వ తేదీన ముగింపు వేడుకలు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. రాజ్ భవన్ గవర్నర్ను ఎంపీ కవిత కలిసి సదస్సుకు ఆహ్వానించినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వన్, గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా స్మారక నాణాలను విడుదల చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, నరేంద్ర మోదీ గారు. సో గురు గోవింద్ సింగ్ జయంత్యోత్సవాల సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణాలను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరైన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, గురు నానక్ దేవ్ 550వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో కర్తార్పూర్ కారిడార్ ద్వారా సిక్కు సోదరులు పాకిస్తాన్లోని సరోవర్ దర్బార్ సాహిబ్కు వీసా లేకుండా ప్రయాణించవచ్చని కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎస్ బ్యాంక్ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బ్రహ్మదత్ని నియమించడం జరిగింది. దీనిని ఆర్బీఐ ఏ చట్టం అనుసరించి నియమించడం జరిగింది? ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ లేదా బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టము 1949 ప్రకారం. వివరాలు చూద్దాము. నాన్ ఎగ్జిక్యూటివ్ తాత్కాలిక చైర్మన్గా బ్రహ్మదత్ను నియమిస్తున్నట్లుగా ఎస్ బ్యాంక్ శనివారం ప్రకటించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 నిబంధనల కింద ఎస్ బ్యాంక్ బోర్డ్ పార్ట్ టైం చైర్మన్గా దత్ నియామకానికి ఆర్బీఐ ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తుంది. జనవరి 11, 2019 తేదీతో ఉన్న లేఖలో వెల్లడించింది. దత్కు 70 ఏళ్ళు వచ్చే సమయం వరకు, అంటే జూలై 4, 2020 వరకు కూడా ఆ బాధ్యతల్లో ఉంటారని ఎస్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రధానమంత్రి ముద్రా పథకం కారణంగా బ్యాంకింగ్ రంగంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వాల్యూ 2018 సంవత్సరంలో ఎంత పెరిగిందని పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 11,000 కోట్లు. 11,000 కోట్లుగా పేర్కొంది. ఫ్రెండ్స్, వివరాలు చూద్దాం. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ముద్రా పథకం కారణంగా బ్యాంకింగ్ రూపంలో ఎన్పిఏలు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతున్నాయని ఆర్బీఐ హెచ్చరించింది. భవిష్యత్తులో ఆ పథకం ఎన్పిఏలకు మూలంగా మారుతుందని చెప్పేసి పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికే దాదాపు 11,000 కోట్ల మేరకు మొండి బకాయిలు ఉన్నాయని చెప్పేసి వెల్లడించింది. ఒక 17-18 ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకం కింద 2.46 లక్షల కోట్ల మేరకు రుణాలు పంపిణీ చేశారు. వీటిలో మొత్తం 40% మహిళలకు పంపిణీ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, తమిళనాడు, కేరళ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రపంచంలోనే ఎత్తైన శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీని యొక్క
ఎత్తు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ 111.2. వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా ఉభయ కులంగర ప్రాంతంలోని శివలింగానికి గుర్తింపు లభించింది. తమిళనాడు కేరళ సరిహద్దులోని చెంగల్ మహేశ్వర శివ పార్వతి ఆలయ ప్రాంగణంలో శివలింగాన్ని నిర్మాణము 2012లో ప్రారంభించారు. 111.2 అడుగుల ఎత్తులో 8 అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ శివలింగము వ్యాయము అంచనా 10 కోట్ల రూపాయలు. ప్రతి అంతస్తులోనూ ధ్యాన మండపాలు కలిగిన ఈ శివలింగం లోపల భాగము గుహలను తలపిస్తుంది. ఇందులో పరశురాముడు, అగస్త్యుడు తదితరులు తపస్సు చేస్తున్నట్లుగా కొన్ని ప్రతిమలు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశ ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఐడిఎఫ్సి బ్యాంకు పేరు ఏ విధంగా మార్పు చేయడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి ఫస్ట్ లిమిటెడ్. వివరాలు చూద్దాం. ప్రైవేట్ రంగ ఐడిఎఫ్సి బ్యాంక్ పేరు ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ లిమిటెడ్గా మారింది. నేటి నుంచి కొత్త పేరు అమల్లోకి వస్తుందని ఐడిఎఫ్సి బిఎస్సి ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. ఓకేనా. సో ఐడిఎఫ్సి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ. ఓకేనా. ఐడిఎఫ్సి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. సో ఇదొక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ. క్యాపిటల్ ఫస్ట్తో విలీనమైన నేపథ్యంలో బ్యాంక్ పేరును మార్చినట్లుగా బిఎస్సి బిఎస్సి ఫైలింగ్లో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ప్రైవేట్ బీమా సంస్థల దూకుడు కారణంగా 2018 ఆర్థిక సంవత్సరానికి భారత జీవిత బీమా సంస్థ వాటా ఎంత శాతానికి పడిపోయినట్లుగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 70%. వివరాలు చూద్దాం. ప్రైవేట్ బీమా సంస్థల దూకుడు ప్రదర్శిస్తుండటంతో భారత జాతీయ బీమా సంస్థ మార్కెట్ విలువ పడిపోతుంది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసి వాటా 70%కి తగ్గింది. 2016-17లో 28.19% ఉన్న ప్రైవేట్ సంస్థల వాటా 2017-18లో 64%కి పెరిగింది. ప్రీమియం ద్వారా ఎల్ఐసికి వచ్చిన మొత్తము ఆదాయము 2016-17లో మార్కెట్ వాటాలో 71.81% కాగా ఇప్పుడు అది 69.36%కి మాత్రమే పడిపోయినట్లుగా జీవిత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ వెల్లడించింది, IRDA. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా సరిహద్దు గోడ నిర్మాణ నిర్ణయంతో దీనిని డెమోక్రాటిక్ నేతలు వ్యతిరేకించడంతో అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు అత్యధికంగా ఎన్ని రోజులు అమెరికా ప్రభుత్వము మూతపడింది? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. షట్డౌన్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా అమెరికా. సో ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 22 రోజుల నుంచి షట్డౌన్ ప్రక్రియ అనేది అమెరికాలో కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. వివరాలు చూద్దాం. అమెరికా చరిత్రలో తొలిసారిగా సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు కేటాయించాలన్న ట్రంప్ డిమాండ్ను డెమోక్రాట్లు తిరస్కరించిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం పాక్షికంగా మూతపడిన వ్యవహారం శనివారం రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరింది. అమెరికా చరిత్రలో ఇంత సుదీర్ఘకాలము ఇలాంటి ప్రతిష్టంభన నెలకొనడం ఇదే తొలిసారి. 1995-96లో బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 21 రోజుల పాటు ప్రభుత్వం పాక్షికంగా మూతపడింది. ఇప్పటికే ఈ విషయంలో ఎవరి తరపు నుంచి రాజీ అనేది కనిపించడం లేదు. ఓకేనా. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, జాతీయ, అంతర్జాతీయ మరియు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందులో మొదటిది, 2019 జనవరి 20 నుంచి 22వ తేదీ వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ రాష్ట్రంలో ఏ జిల్లాలో నిర్వహిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నెల్లూరు జిల్లాలో. వివరాలు చూద్దాం. ఫ్లెమింగో ఫెస్టివల్ను జనవరి 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్ట్ ఏర్పాట్లపై మంత్రి నారాయణ తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫ్లెమింగో ఫెస్ట్ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. నిర్వహణ కోసం ఇప్పటికే 2 కోట్లు కేటాయించిందని, అదనంగా మరో ₹1 కోటి మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. నేలపట్టు, సుల్లూరుపేట, అటగాని తిప్ప, బీవీ పాలెంలో నిర్వహించే ఫెస్ట్లో 150 రకాల పక్షులు దాదాపు 6000 కిలోమీటర్ల నుంచి వస్తాయని వివరించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మైస్ హబ్ నిర్మించనున్న సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఆన్సర్ గార్డెన్ సిటీ సైబర్ సిటీ బిల్డర్స్.
గార్డెన్ సిటీ, సైబర్ సిటీ బిల్డర్స్. సో వివరాలు చూద్దాం. అమరావతి రాజధానిలో వెంకటపాలెం సమీప 42 ఎకరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో మైన్స్ హబ్ను నిర్మించనున్నట్లుగా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి ఎంపికైన గార్డెన్ సిటీ, సైబర్ సిటీ బిల్డర్స్ కన్సల్షియం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఒప్పంద పత్రాన్ని అందజేశారు. 22 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ప్రదర్శన కేంద్రాన్ని నిర్మిస్తారు. 10,000 మంది కూర్చునేందుకు వీలుగా ఈ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. మిగతా 20 ఎకరాల్లో వాణిజ్య భవనాలు, హోటళ్ల నిర్మాణము చేపట్టనున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్, గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఏ జిల్లాలో గుర్రం జాషువా స్మారక కళా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉండవల్లి, అమరావతిలో. వివరాలు చూద్దాం. అమరావతి గుర్రం జాషువా కళా ప్రాంగణ నిర్మాణం అమరావతి సాంస్కృతిక వైభవానికి నాంది కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లాలోని మహిళా కళాశాలలో ఏర్పాటు చేయనున్న గుర్రం జాషువా కళా ప్రాంగణానికి శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి సీఎం శంకుస్థాపన చేశారు. గుర్రం జాషువా జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి. ఇది గుంటూరు జిల్లా, గుంటూరు డిస్టిక్. ఓకే, గుంటూరు డిస్టిక్. చిన్న కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ వన్, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో పడవ పోటీలను నిర్వహించనున్నట్లుగా తెలపడము జరిగింది? మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో. ఓకేనా, వివరాలు చూద్దాం. కృష్ణా జిల్లా దివిసీమలోని నాగాయ లంకలో 2 రోజుల పాటు నిర్వహించే సాంప్రదాయ పడవ పోటీలు సంక్రాంతి సంబరాలు దివిసీమ ఖ్యాతిని నలుదిశలా ఇన్మడింపజేసేలా ఉండాలని చెప్పేసి శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు. సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శ్రీరామ పాదక్షేత్రము పుష్కర ఘాట్ వద్ద కృష్ణానదిలో ఆది సోమవారాల్లో నిర్వహించే సాంప్రదాయ డ్రాగన్ పడవల పోటీలను కూడా శనివారం అగ్నిమాపక శాఖ ఐజీ సత్యనారాయణతో కలిసి ఉపసభాపతి లాంఛనంగా ప్రారంభించినట్లుగా తెలిసింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగ నిర్మాణానికి విరాళం అందజేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో క్యాన్సర్ ఆసుపత్రి కార్డియాలజీ బ్లాకుల భవనాల నిర్మాణానికి పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు ఏకంగా 40 కోట్ల విరాళము అందజేశారు. ఈ భవన నిర్మాణాలకు శనివారము వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శంకుస్థాపన చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, మనము ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఇందులో మొదటగా తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ స్లిప్ను తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ టీఈ పోల్. తెలంగాణ ఎలక్షన్ పోల్ అనే అర్థము. వివరాలు చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్లను పొందే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘము కల్పించింది. టీఈ పోల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్లను పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లోని ప్లేస్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా జిల్లా పేరు, ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేస్తే ఓటర్ స్లిప్ వస్తుంది. ఓకేనా. TSEC.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఓటర్ స్లిప్లను పొందే అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ఎన్నికల సంఘము తాజాగా ఈ యాప్ ద్వారా కూడా పొందే అవకాశాన్ని కల్పించింది. నెక్స్ట్ వన్, తెలంగాణ ఆబ్కారీ శాఖలో పనిచేసే ఉద్యోగులకు అందించే బీమా పథకాలను రాష్ట్ర బేవరేజెస్ సంస్థ ఉద్యోగులకు కూడా అందించనున్నట్లుగా ప్రకటించిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ దేవి ప్రసాద్. వివరాలు చూద్దాం. తెలంగాణ ఆబ్కారీ శాఖలో అమలు చేస్తున్న ఆరోగ్య సహాయత బీమా పథకాలను బేవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఆదివారం జలవిహార్ వద్ద సభలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్, ఆబ్కారీ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, ఉద్యోగుల
గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్సీ భానుప్రసాద్ ప్రారంభించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని ఇటీవల కవి రచయిత కొండి మల్లారెడ్డికి అందజేసిన తెలంగాణ రాష్ట్ర రచయితల వేదిక అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ జయధీర్ తిరుమలరావు. వివరాలు చూద్దాం. సమాజంతో సంబంధ బాంధవ్యాలు పెంచుకొని ఎన్నో రచనలు చేసిన అలిశెట్టి ప్రభాకర్ అసలు సిసలైన తెలంగాణ కవి అని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ తిరుమలరావు అభివర్ణించారు. శనివారం కరీంనగర్లో తెరావే తెలంగాణ కవుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఓకేనా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాకు చెందిన కవి రచయిత కొండి మల్లారెడ్డికి ఓకేనా కొండి మల్లారెడ్డి గారికి అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని శాశ్వత పురస్కార ప్రదాత ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావుకు అందచేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధాన్య సేకరణ విధానాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని తెలిపిన కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4 రవికాంత్. వివరాలు చూద్దాం. ధాన్యం సేకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల రైతులకు నేరుగా కనీస మద్దతు ధర లభిస్తోందని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి రవికాంత్ అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయడంతో పాటు ఐరిస్, బయోమెట్రిక్ వంటి తెలంగాణ పద్ధతులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని, ప్రజా పంపిణీ ధాన్యం సేకరణ చాలా బాగా జరుగుతుందని చెప్పేసి కూడా కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి రవికాంత్ పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న నాణ్యమైన మామిడికాయలను ఏ పేరుతో విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లుగా ఉద్యానవన శాఖ పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కాకతీయ. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో పండుతున్న మామిడికాయలను కాకతీయ బ్రాండ్ పేరుతో విదేశాలకు ఎగుమతి చేయాలని ఉద్యానవన శాఖ తాజాగా నిర్ణయించింది. మరో 3 నెలల్లో మార్కెట్కు వచ్చే మామిడికాయలను ఎగుమతి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. కార్బైట్ వాడకుండా శాస్త్రీయంగా ఇథిలీన్ వాయువుతోనే మామిడికాయలను మాగబెట్టి ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బ్రిటన్, కొరియా, జపాన్, అరబ్ దేశాలకు ఎగుమతి చేయాలనేది యోచన. ఉత్తరాది రాష్ట్రాలకు సైతము పెద్ద ఎత్తున పంపాలని యోచిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, ఇతర అంశాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ పరంగా ఒక చిన్న టాపిక్ని, ఇంపార్టెంట్ టాపిక్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఫ్రెండ్స్, అటవీ ఉత్పత్తులు, దాని యొక్క ఉపయోగం ఏంటో చూద్దాం. ముందుగా సిల్వర్ ఫర్ అనేటువంటి ఒక మొక్క నుంచి అగ్గిపెట్టెలు, ప్యాకింగ్, కాగితం తయారీకి దీన్ని ఉపయోగిస్తారు. దేవదారు వృక్షాన్ని రైల్వే పరిశ్రమలో ఉపయోగిస్తారు. బ్లూ ఫైన్ భవన నిర్మాణంలో ఉపయోగిస్తారు. చిర్ర అనేటువంటి వృక్షం నుండి వచ్చేటువంటి యొక్క కలపని తేయాకును నిల్వ చేసి పెట్టెల తయారీకి ఉపయోగిస్తారు. ఎర్రచందనం మొక్కల నుంచి, చెట్ల నుంచి సంగీత వాయిద్యాల తయారీలో ఉపయోగిస్తారు కలపని. తునికాకుని బీడీల తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, తునికాకు బీడీ తయారీలో సుంద్రి పడవల తయారీకి ఈ కలపని ఉపయోగిస్తారు. ఇది చాలా దృఢంగా తేలికగా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే నీటిపైన తేలుతుంది. నెక్స్ట్, మొహువా లేదా విప్ప పువ్వు సారా తయారీకి ఉపయోగిస్తారు. ఫైన్ టర్పైంటైన్ నూనె తయారీలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, టేకు మధ్యప్రదేశ్లోని హౌషంగాబాద్ జిల్లాలో ఎక్కువగా పెరుగుతుంది. గృహోపకరణాలు, ఓడల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, సాల్ వృక్షం నుంచి వచ్చేటువంటి కలపం రైల్వే స్లీపర్స్, తలుపులు, ద్వారబంధాలు, దూలాల తయారీకి ఉపయోగిస్తారు. మంచి గంధం కర్ణాటకలో విస్తారంగా పెరుగుతుంది. సుగంధ ద్రవ్యాల తయారీకి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 14th January 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.